ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పంపారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా మంత్రి పదవికి రాజీనామా చేసిన జయరాం టీడీపీలో చేరారు. గుమ్మనూరు జయరాంను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సిఫార్సు చేశారు సీఎం జగన్. ఇక సీఎం నిర్ణయానికి ఆమోదించిన గవర్నర్ ఈ మేరకు గెజిట్ విడుదల చేయడంతో గుమ్మనూరు జయరాం కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పంపారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా మంత్రి పదవికి రాజీనామా చేసిన జయరాం టీడీపీలో చేరారు. గుమ్మనూరు జయరాంను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సిఫార్సు చేశారు సీఎం జగన్. ఇక సీఎం నిర్ణయానికి ఆమోదించిన గవర్నర్ ఈ మేరకు గెజిట్ ను విడుదల చేయడంతో గుమ్మనూరు జయరాం కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పల్నాడు ప్రతినిధి రమేష్ అందజేస్తారు. రమేష్, శిరీష, ఏదైతే మరి మంత్రిగా ఉన్నటువంటి వైసీపీలో మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరి జయరాము నిన్న అధికారికంగా చంద్రబాబు సమక్షంలో జైహో బీసీ సభలో అధికారికంగా టీడీపీలో చేరారు. ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి జయరాము రాజీనామా చేయకుండానే ఆ టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. అయితే ఆయన ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి రాజీనామా చేస్తాడని వెల్లడించారు. ఇక ఈ మేరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే అబ్దుల్ నజీర్ ఏదైతే గవర్నర్ కి సిఫార్సు చేశారు, ఏదైతే పార్టీకి రాజీనామా చేయకుండా వెళ్ళాడు అని చెప్పి కూడా సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో ఈ మేరకు కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన్ని సస్పెండ్ చేస్తూ కూడా కేబినెట్ నుంచి తొలగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ఏదైతే ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి గుమ్మనూరు జయరాము వైసీపీ ప్రభుత్వంలో మంత్రివర్గానికి చోటు కల్పించారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఏదైతే మరి మార్పులు వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల వ్యవహారంలో ఆయన్ని ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గుమ్మనూరు జయరాం ని ఎంపీ స్థానానికి వెళ్ళాలని చెప్పి కూడా అధిష్టానం నిర్ణయించినప్పటికీ ఆయన ఏదైతే నేను చేసినటువంటి తప్పేంటి, ఏదైతే ఎమ్మెల్యేగా నుంచి ఎంపీ నుంచి పోవాలంటూ అధిష్టానానికి ఒక అడిగిన సమయంలో ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి కూడా జగన్ సిఫార్సు చేసినటువంటి నేపథ్యంలో ఇక పూర్తిగా ఎంపీ పదవికి వెళ్ళడం ఇష్టం లేక అయితే టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. అయితే టీడీపీలో చేరినప్పుడు కొన్ని ప్రభుత్వం పైన జగన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతంలో కూడా గుమ్మనూరు జయరాం టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి ఏదైతే గతంలో వైసీపీ పార్టీలో కేవలం కొంతకాలం వెళ్ళాను, ఖచ్చితంగా మళ్ళీ సొంత కూటికే వచ్చానంటూ కూడా నిన్న సభలో మాట్లాడినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే చంద్రబాబు అటు జనసేన పార్టీకి సంబంధించిన రెండు పార్టీలు కేవలం వలస నేతలకే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి అనుభవించి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో అనేక వ్యవహారాలు కూడా మరి లాభం పొందినటువంటి ఈ అభ్యర్థులని మళ్ళీ టీడీపీ జనసేన తీసుకోవడం అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఏదైతే మరి టీడీపీలో చేరిన తర్వాత
ఆ గుంటకల్లు నియోజకవర్గానికి మరి వెళ్ళాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు ఆ మేరకే టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఆ టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా ఆయన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో 4.5 సంవత్సరాలుగా పూర్తిగా కూడా కష్టపడి పార్టీ కోసం టీడీపీలో పనిచేసే నాయకులను వదిలేసి వలస నేతలకి ఎక్కువ ప్రాధాన్యత అటు చంద్రబాబు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ పైన అటు సొంత పార్టీ నేతలే విమర్శలు కురిపిస్తున్నారు. ఎందుకంటే వలస నేతలకు ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, వలస నేతలకి వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి ప్రస్తావన మనం గమనిస్తే సభల్లో కూడా కేవలం వలస నేతల గురించే మాట్లాడినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ అక్కడ పార్టీలో కష్టపడిన వ్యక్తులకి సీటు వస్తుందా లేదా అని కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే జనసేన టీడీపీ పొత్తు తర్వాత కొంతమంది దాదాపు 30 సీట్ల దాకా గల్లంత అయినటువంటి నేపథ్యంలో ఇదేదైతే మరి ఈ వలస నేతలకు సంబంధించి కానీ జనసేన టీడీపీ పొత్తు వ్యవహారం కానీ టీడీపీకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని కూడా మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా గుమ్మనూరు జయరాం ఈ రోజు అధికారికంగా రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం పైన అనేకమైన విమర్శలు అయితే కురిపించే అవకాశం ఉంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రమేష్.